నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ చాప. పట్టుబడిన కసింకోట మండలం నరసింగబల్లి వీఆర్ఓ సూర్యసాయి కృష్ణ పృథ్వీ. 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. రైతు పాసు పుస్తకం కోసం బేరం పెట్టిన వీఆర్ఓ. వీఆర్ఓ అరెస్ట్, కేసు నమోదు. అందరికీ నమస్కారం. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన గూడి నాగేశ్వరరావు నరసింగబల్లి వాస్తవ్యుడికి వారి తాలూకా అన్నయ్యకి కలిపి వారి తల్లిదండ్రుల నుంచి సుమారు 2 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అయితే అది వాళ్ళ మదర్ పేరు మీద ఉండడం చేత దాన్ని వీళ్ళిద్దరు అన్నదమ్ముల పేరున మార్చడానికి వాళ్ళు గత నెలలో అప్లికేషన్ పెట్టారు, మ్యూటేషన్ వరకు. దానికి సంబంధించి నరసింగబల్లి వీఆర్ఓ గారు అని చెప్పి పృథ్వీ గారు వాళ్ళ పొలం సందర్శించి దానికి సుమారు 40,000 రూపాయలు లంచంగా ఇస్తేనే పనిచేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆయన రిక్వెస్ట్ చేస్తే 20,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అది ఇష్టపడక వారు మాకు కంప్లైంట్ చేశారు. దాని మీద మేము వెరిఫికేషన్ చేసుకొని మా ఏసీబీ డీజీ గారి తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వీఆర్ఓ పృథ్వీ గారు తన ఆఫీసులో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మేము పట్టుకున్నామండి. ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రేపు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.